దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారాలు. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ మనిషి జీవితకాలంలో పాటించవలసిన ధర్మాలను బోధిస్తున్నాయి. అలా ఆచరించడం ద్వారా మనిషి యొక్క జీవితం ఎంతో అర్థవంతం అవుతుందట. నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు మధ్య ఎన్నో సందేహాలు ఎదురవుతుంటాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరం. ఈ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు విచ్చేసిన విశిష్ట అతిథి గురువర్యులు, త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపతి పద్మాకర్ గారు. వీరిని అడిగి మన ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మొదటి సందేహం గురువుగారు, మంగళగిరి నుండి శ్రీ లక్ష్మి గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారాలు. వ్యాసుల వారు ఆకలి బాధతో కాశీనగరాన్ని శపించాడంటారు. ఇది ఎంతవరకు నిజం, వివరించగలరు? గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం అని ముందుగా కాశీ విశ్వేశ్వరుడికి నమస్కారం చేసుకుందాం. సందేహం లేకుండా వారు అడిగిన విషయం నిజమే. ఒకానొకప్పుడు వేదవ్యాసుడు 10,000 మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని తీర్థయాత్రలు చెయ్యాలి అని సంకల్పించాడు. పూర్వకాలంలో మహానుభావులైన ఋషులు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు శిష్యుల్ని వెంట పెట్టుకునే తీర్థయాత్రలకు వెళ్ళేవారు. అందులో వ్యాసుడు ఒకళ్ళిద్దరు కాదు, 10,000 మందిని వెంట పెట్టుకు వెళ్ళాడు. ఏ ముహూర్తంలో వెళ్ళాను అని ఆయనే అనుకున్నాడండి. ఏకంగాను ఏమి శకునమున చొచ్చితిమో మన్మథదమను వీడహోరాత్రంబుల్ మేమేడు నాళ్లదనుకను స్వామి ఉపవాసముండి జడిసితిమి మదిన్. వ్యాసుడు అంటాడు భీమేశ్వర పురాణంలోనూ కాశీఖండంలో కూడా, ఏ ముహూర్తంలో ఏ శకునంలో మేము కాశీయాత్రకు వెళ్ళామో తెలియదు. దురదృష్టవశాత్తు పరమ పవిత్రమైన కాశీకి మేము వెళ్ళాక మాకు 7 రోజులు తిండి దొరకలేదు. ఏ ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్న ఛీ పో అని తిట్టిన వాళ్లే కానీ ఎంత అన్నం ముద్ద వేసిన వాళ్ళు లేకుండా పోయారు. 7 రోజులు ఆయన శిష్యులు మళ్ళా మాడిపోయారు. ఏకంగా తట్టుకోలేకపోయాడు. ఆయన కూడా తపస్సు చేస్తున్నప్పుడు ఎంతకాలమైన ఉపవాసం ఉంటారు, కానీ ఉత్తప్పుడు వాళ్ళు ఉపవాసం మాట వరసకు కూడా ఉండలేరట. కాశీలో అందులో శివుడి పరీక్ష కూడా అది. శివుడు కావాలని పరీక్షించాడు విశ్వనాథుడు. దాంతో 7 రోజులు పచ్చి గంగ దొరకలా. 8వ రోజు కూడా భిక్షాందేహి అని ఇళ్ళకి వెడితే కొందరు మొహం మీద తలుపేశారు, కొందరు కుక్కల్ని తోలారు, కొందరు చీపో అన్నారు, ఏంత లావు ఉన్నావు పని చేసుకోలేవా అని కొందరు అన్నారు. దాంతో ఆయన తట్టుకోలేక పోనీ కనీసం శిష్యులకైనా తిండి దొరుకుతుందేమోనని శిష్యులున్న చోటకు వచ్చాడు. వాళ్ళంతా 4 రోడ్లు కలిసే కూడలు ఒకటి ఉన్నది, చౌరాస్తా జంక్షన్ అన్నమాట. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి వ్యాసుడు నన్ను అందరూ చివాట్లు పెట్టారు, తిండి దొరకలేదు, మీకైనా దొరికిందా అని శిష్యులకే చూశాడు. శిష్యులంతా ఖాళీ పాత్రలు చూపించి, చెప్పలు అంటారు వాటిని, రాచెప్పలు, ఆ చెప్పలు చూపించి మాకు కూడా ఇంతకంటే అవమానమే తప్ప మాట వరసకు కూడా పిండి వంటలు దొరకలేదని 7 మొహాలు పెట్టారు. అప్పుడు ఆ శిష్యుల యొక్క ఆకలి, తనకి జరిగిన అవమానం ఇవన్నీ తట్టుకోలేకపోయాడు ఆయన. అందులో అది మధ్యాహ్నం 12 గంటల సమయం. సూర్యుడు నడినెత్తుకొచ్చాడు. ఎండకి బుర్రం ఆడిపోతోంది, కళ్ళల్లో కలా చెమట నీరు కారిపోతోంది. కడుపులో మంట, ఆకలి మంట, పైన ఎండమంట, పైగా శిష్యుల ఆకలి మంట. ఇవన్నీ చూసి ఆగ్రహోదగ్రుడైపోయాడు వ్యాసుడు. తన బాధ కంటే శిష్యుల బాధ ఆయన్ని మరింత బాధ పెట్టింది. అందుకే ఆయన చేతిలో ఉన్న ముష్టి చెప్ప, రాచెప్ప, అన్నం అడుక్కోవడానికి పట్టుకెళ్ళిన చెప్పని అక్కడున్న ఆ 4 రోడ్ల జంక్షన్లో ఉన్నటువంటి ఆ కోడలిలో ఉన్న రాతి మీద వేసి పటక్కును కొట్టేశాట. పటక్కనే మళ్ళీ శతధాభిన్నంబుగా వైచి తిన్నంటాడు శ్రీనాథుడు. కుక్షిప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారం ముచే చక్షుల్ రెండును చెమ్మ చీకటులుగా సంరంభ సంభద్గతిన్
ప్రేక్షాఛాత్రులు భీతి నొందకడు నుద్రేకించి హట్టంబునన్ భిక్షాపాత్రము రాతి మీద శతధాభిన్నంబుగా వైచితిన్ అని శ్రీనాథుడు అద్భుతమైన పద్యం రాశాడు. కడుపులో నుంచి అంతకంతకీ పెరిగిపోతున్న ఆకలి మంటతో తనను తాను తట్టుకోలేక, అదుపులో పెట్టుకోలేక, కోపం పెరిగిపోతూ ఉండగా, కళ్ళు చీకట్లు కమ్ముతూ ఉండగా, చెమట నీరు కారిపోతూ ఉండగా, చూస్తున్న శిష్యులు భయపడిపోతూ ఉండగా, అమాంతంగా చేతిలో ఉన్నటువంటి భిక్షాపాత్రని రాతి మీద పటక్కన విసిరి కొట్టాడు. 100 ముక్కలైపోయింది అది. ఆ తర్వాత చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. ఈ కాశీలో వాళ్ళు అన్నం పెట్టకుండా నాలాంటి పండితుల్ని అవమానిస్తున్నారు, వీళ్ళకి వేద విద్యా మదం, ధనమదం ఎక్కువైపోయాయి అని ఏకంగా కాశీనే శపించబోనాడు ఆయన. ఏకంగా మాభూత్రై పూరుషి విద్యా మాభూత్రై పూరుషం ధనం మాభూత్రై పూరుషి ముక్తి కాశ్యాం నివసతాం సదా. ఆయన ఏమని శాపం పెట్టాలనుకున్నట్టు ఏకంగా ఎల్లప్పుడూ కాశీలో ఉండేటటువంటి పౌరులకి, మళ్ళీ ఎల్లప్పుడూ అని ఎందుకన్నాడంటే మనలాంటి వాళ్ళని తీర్థయాత్రలకు ఎడతాం, మధ్యలో ఈ శాపం మనకి తగలడం అన్యాయం కదా. అందుకని కాశీ దర్శనానికి వెళ్ళేవాళ్ళు కాకుండా శాశ్వత నివాసం ఉండేటటువంటి ఆధార్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి, కాశీలో ఉన్నటువంటి వాళ్ళకి 3 తరముల పాటు ధనం లేకుండా దరిద్రులైపోదురుగాక, వాళ్ళకి విద్య లేకుండా పోగాక, ముక్తి లేకుండా పోగాక అని శపించాలనుకున్నాడు. చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు, కానీ నీళ్లు చేతిలో పడలేదు, నోట్లోంచి మంత్రం రాలేదు, నోరు బిగుసుకుపోయింది. నిజంగా ఆయన శాపం పెట్టాలనుకున్నా శాపం పెట్టలేక అలా బిగుసుకుపోయాట రాతి బొమ్మల. ఎందువల్ల? కాశీ అంటే మోక్షభూమి, శివుడికి ఎంతో ఇష్టమైన భూమి, శివుడికి శుద్ధాంత కాంత అని పేరు, అంతఃపుర కాంత ఆవిడేకంగా. అటువంటి కాశీని శపించాలనుకోవడంతో శివుడు ఆయనకి వాక్స్తంభన చేశాడు, జలస్తంభన చేశాడు. శాపం పెట్టలేకపోయాడు ఆయన, వేరే విషయం. కానీ కాశీ మీద అలిగి శాపం పెట్టాలనుకున్నాడు. ఆ శాపం పెట్టాలనుకున్నప్పుడు అన్నపూర్ణాదేవి ఒక ముత్తైదు రూపంలో వచ్చి ఆయనకు అన్నం పెట్టి ఆయన కోపం చల్లార్చి ఆ తర్వాత శివుడితో కలిసి కొన్ని చివాట్లు కూడా పెట్టింది, అది వేరే విషయం. కానీ మొత్తం మీద వ్యాసుడంతటి వాడికి కూడా ఆకలి తట్టుకోలేకపోవడం వల్ల కోపం వచ్చిందిట. అందుకే అక్కడ కొసమెరుపు అంటారు కాశీఖండంలో, బుభుక్షిత కిన్న కరోతి పాపం. బుభుక్షిత అంటే ఆకలి కొని తినాలనుకున్నవాడు, భోక్తుం ఇచ్చుహు బుభుక్షు అని పేరు అన్నమాట. తినాలి అనే ఆకలితో మలమలమాడిపోతున్న వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు ఆకలి తట్టుకోలేక ఏ పాపమైనా చేస్తారట. నేరం నాది కాదు, ఆకలిది అని ఆనాడే వ్యాసుడు చెప్పాడు. ఆకలి ఎక్కువ చచ్చిపోతుంటే ఇది కాశీయా లేకపోతే ఇంకో పుణ్యరాశియా, శాపం పెట్టచ్చా పెట్టకూడదా, ఇలాంటి ఔచిత్యం గుర్తుండదు నాకు, మర్చిపోయాను నేను అన్నాడు ఆయన. కాబట్టి వెర్రి ఆకలి పెరిగితే ఎప్పుడైనా మనిషికి కూడా వెర్రి తగులుతుంది, దానివల్ల పెచ్చొస్తుంది. వ్యాసుడు అంతటి వాడు కూడా మినహాయింపు కాదనమాట. చాలా బాగా చెప్పారు గురువుగారు. ప్రేక్షకులకు గమనిక, ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి బదులుగా రికార్డు చేయబడి ప్రసారం చేయబడుతోంది. ప్రేక్షకులు తమ సందేహాల్ని ఫోను ద్వారా కానీ, ఉత్తరం ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ పంపగలరు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, పున్నమతోట, బందర్ రోడ్డు, విజయవాడ. మా ఈమెయిల్ అడ్రస్ ధర్మసందేహాలు ddkvja@gmail.com. ప్రేక్షకులు గమనించగలరు, సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు తమ సందేహాలను ఫోన్ ద్వారా తెలియజేయగలరు. బెంగళూరు నుండి భవానీ గారు అడుగుతున్నారు, గురువు గారికి నమస్కారాలు. దక్షుని యజ్ఞం జరిగినప్పుడు సతీదేవి యాగాగ్నిలో భస్మమైనప్పుడు శివునికి ఆమె దేహం ఎలా లభించింది? ఆ దేహాన్ని శ్రీ మహావిష్ణువు ఖండించగా అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడటం ఎలా సంభవమైంది? యోగాగ్నిలో కాలింది సతీదేవి ఆత్మ, అయితే ఆత్మనాశనం లేనిది కదా, మరి సతీదేవి ఆత్మ శివుని వంటకు ఎలా చేరింది? నా ఈ సందేహాన్ని తీర్చవలసిందిగా ప్రార్థన. ప్రశ్న వేశారమ్మా, వారి పేరేమిటి? బెంగళూరు నుండి భవానీ గారు. భవానీ గారు సాక్షాత్తు భవానీ స్వరూపిణి కనుక మంచి ప్రశ్న వేశారు. నిజానికి సతీదేవి దక్షయజ్ఞంలో కాలి బూడిదవలేస్తామా? సతీదేవి తన యోగాగ్నితోటి శరీరాన్ని తగలబెట్టుకుంది. అప్పుడు ఆవిడ శరీరం నల్లగా బొగ్గులా మారిపోయింది, కాలి బూడిద మాత్రం కాలేదు.
దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఉంటుంది. ఇది 7వ స్కంధంలో దేవీ భాగవతంలో. అప్పుడు ఆవిడ శరీరం నల్లగా మారిపోతే ఆ బొగ్గులో అయిపోయిన కాలిపోయిన కట్టెలో ఉందన్నమాట. ఆ శరీరాన్ని శివుడు తన భుజం మీద వేసుకుని సతీ సతీ అని, సతి లేకపోతే ఆయన ఒక్క క్షణం ఉండలేడు. ఆవిడ ప్రకృతి, ఈయన పురుషుడు. అందుకని లోక శ్రేయస్సు కోసం ఆయన కూడా ఉన్మాది అయినట్టు నటించి ఈ శరీరాన్ని భుజం మీద వేసుకుని ఓ లోకాలన్నిటిలోనూ ఎగిరి గంతులేసి దూకడం మొదలెట్టాడు. ఆయన ఎగిరి దూకుతూ ఉంటే లోకాలన్నీ పగిలిపోయి భూకంపం వచ్చినట్టు అయిపోయి నాశనం అయిపోవడం మొదలుపెట్టాయి. దాంతో దేవతలు ఋషులు హడిలిపోయారు. ఈశ్వరుడు ఉన్మాదంతో లోకనాశనాన్ని తలపెట్టాడు, రక్షించమని విష్ణువు దగ్గర మొరపెట్టారు. అప్పుడు విష్ణువు ఏం చేశాడు? విష్ణుస్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్గణై చిచ్ఛేద అవయవాన్ స్థాని తత్తత్ స్థానేషు చాపతత్తు అని దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఉంటుంది. ఇది వెంటనే విష్ణువు వెనక ముందు చూడకుండా అమ్మో ఈ శరీరం సతీదేవి యొక్క శరీరము శివుడి భుజం మీద ఉన్నంత వరకు శివునికి ఉన్మాదం అలాగే ఉంటుంది, ఆయన ఎగిరి గంతులు వేస్తూనే ఉంటాడు, దాంతో లోకాలు నాశనం అవుతాయి, కాబట్టి ఈ శరీరాన్ని ఆయనకి దూరం చెయ్యాలి అని ధనుస్సు పెట్టాడు. చాలామంది తెలియక విష్ణువు తన చక్రంతో నరికాడు అంటున్నారు. మాట వరసకు కూడా ఆయన చక్రంతో నరికినట్టు ఎక్కడా లేదు. ధనురుద్యమ్య మార్గణై, ధనుస్సు ఎక్కుపెట్టి మార్గణై బాణములతో అవయవాలన్నీ ముక్కల ముక్కల కింద కొట్టాడు. అవి మీరన్నట్టుగా 18 కాసుమ 108 ముక్కలై భూమి మీద పడ్డాయి. మొత్తం 108 పీఠములు. ఆ 108 పీఠములలో 18 పీఠములు బాగా ప్రసిద్ధికి ఎక్కాయి. అందుకే అవి అష్టాదశ శక్తి పీఠములు అనే పేరుతో జగత్ ప్రసిద్ధికి ఎక్కాయి. నిజానికి 108 ముక్కలు, అందులో 18 ఏమో భూమి మీద ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కాయి. ఆ 18 ప్రాంతాలలో కూడా, మొత్తం 108 ప్రాంతాల్లో కూడా అవయవాల పడగానే బ్రహ్మదేవుడు ఏకకాలంలో తన మహామహిమతో వాటికి గుళ్ళు కట్టాడనమాట. కాబట్టి సతీదేవి యొక్క శరీరం ముక్కలవ్వడం, 108 శక్తిపీఠాలు అవటం, వాటికి బ్రహ్మ గుళ్ళు కట్టడం, వాటికి శక్తిపీఠాలు కనుక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళకి అమ్మ యొక్క శక్తి బాగా లభిస్తుందని, తద్వారా శుభాలు దొరుకుతాయని ఆశీర్వదించడం, ఇదంతా ఏకకాలంలో జరిగాయి. ఇంకా ఆత్మకి నాశనం లేదు కాబట్టి ఆత్మ మళ్ళీ ఇంకో శరీరం ధరిస్తుంది. ఆత్మకి నాశనం ఉండదు, కానీ దానికి ఏదో ఒక శరీరం కావాలి. ఈ శరీరమునకు ఉపాధి అని పేరు. ఉపాధి లేకపోతే ఆత్మ నిలబడలేదు, గాల్లో అటు ఇటు తేలియాడుతూ యాతన పడాలి. అందుకే ఆవిడ సతీదేవిగా శరీరం విడిచిపెట్టి మళ్ళీ హిమవంతునికి, ఆయన భార్య మేనకాదేవికి, ఆ ఇద్దరికి కూతురుగా పుట్టింది. పర్వతం కూతురు కనుక పార్వతి అన్నారు, హిమవంతుని కూతురు కనుక హైమవతి అన్నారు, మేనకాదేవి కూతురు కనుక మేనాత్మజ అన్నారు. ఈ విధంగా శైలము అంటే కొండ, కొండకి జ అంటే పుట్టింది కనుక శైలజ అన్నారు. ఈ విధంగా అమ్మవారు సతీ పునర్జన్మ ఎత్తింది. మరొక ప్రశ్న శ్రీకాళహస్తి నుండి విశ్వనాథం గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారాలు. దహన సంస్కారం చేసిన తర్వాత ఎన్ని రోజులు పూజా పునస్కారాలు చేయకూడదు తెలియజేయగలరు? దహన సంస్కారం చేసిన 12 రోజుల వరకు పూజలు మొదలైనవి పనికిరావు. మానసికంగా సంధ్యావందనం చెయ్యాలి. 12 రోజులు దాటాక శుద్ధయ్యాక నిశ్చింతగా అన్ని పూజలు చేసుకోవచ్చు. ఒక్క తల్లో తండ్రో చచ్చిపోతే మాత్రం వాళ్ళకి ఒక ఏడాది పాటు ప్రత్యేకమైన పూజలు చేయకూడదని శాస్త్రం చెబుతున్నది. నిజానికి తల్లికి 6 నెలలు, తండ్రికి ఏడాది అన్నారు. అయినా సరే ఎక్కువ మంది 7 సూతకమే పాటిస్తున్నారు. మొత్తం మీద ఏమైనా ప్రత్యేక యజ్ఞములు, ప్రత్యేకమైన అర్చనలు చేయకూడదు. నిత్య పూజలు చేసుకోవచ్చు, గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. శటకోపం మాత్రం నెత్తి మీద కాకుండా చేతిలో పెట్టించుకోవాలి, ఏది 7 సూతకం ఉన్నవాళ్ళు. అంతేగాని తక్కిన అందరికీ సూతకాలు ఉండవు సమా. వాళ్ళకి 12 రోజుల తర్వాత ఇంకా ఏ విధమైన వైలా ఉండదు. వారందరూ కూడా తమ తమ కార్యక్రమములు నిశ్చింతగా చేసుకోవచ్చు. మరొక సందేహం గురువుగారు. వైజాగ్ నుండి అనిల్ గారు అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారాలు. దక్షిణామూర్తి ఎవరు? ఆయన తత్వాలను వివరించండి. దక్షిణామూర్తి ఈశ్వరుడి యొక్క ఒక రూపం. శివుడు అనేక అవతారాలు ఎత్తాడు. శరభావతారం, వృషభావతారం, ధర్మావతారం, కిరాతావతారం, దక్షిణామూర్తి అవతారం, ఇలా ఈశ్వరుడికి 108 అవతారాలు ఉన్నట్టుగా శివపురాణం చెప్పింది. అందులో ఒక అవతారం దక్షిణామూర్తి. దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు ఆయన కుర్రాడిగా, యువకుడిగా ఉంటాడు. 3 పదులు 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకుడిగా దర్శనమిస్తాడు. అది కూడా ఎక్కడ? కైలాసంలో ఓ పెద్ద వటవృక్షం ఉంది, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు చుట్టూత చంద్రకాంత శిలతో తయారు చేయబడిన ఒక వేదిక, మార్బులు వేయబడినటువంటి ఒక చప్ట, ఇప్పుడు మేము కూర్చున్న ఆసనం లాంటి ఒక ఆసనం ఉంటుందన్నమాట.
చెట్టు చుట్టూ ఉంటుంది కనుక దాన్ని ఏమంటాం అనమాట, వేదిక లేక చప్టా అంటాం. ఆ చప్టా మీద ఈశ్వరుడు కాలి మీద కాలు వేసుకుని పైకెత్తు కూర్చుంటాడు. ఆ మహానుభావుడికి వెనకాతల మర్రి చెట్టు శాఖోపశాఖలై ఉంటుంది ఓడలతోటి. ఆయన మౌనంగా శిష్యులకేసి అలా ధ్యానంలో ఉండి చూస్తాడు. శిష్యులకి ఆయన ధర్మ సందేహాలు ఇలా మనకు వల్లే పెద్ద గొంతెత్తి చెప్పడు, కేవలం మౌనంగా అలా చూస్తాడట. ఆ మౌనమే వ్యాఖ్యానం. అనగా ఏమిటి, శివుడు అలా చూడగానే, ఇప్పుడు మీరున్నారు, నన్ను ధర్మ సందేహం ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న మీరు అడిగిన వెంటనే నేనేం చేయాలి, దానికి సమాధానం నోరు విడిచి చెప్పాలి, నోరు తెరచి చెప్పాలి. నేను ఇలా మీకేసి చూస్తే మీ సందేహం తీరుతుందా? తీరదు. కానీ శివుడు అలా కాదు, దక్షిణామూర్తి రూపంలో ఉన్నప్పుడు ఇలా చూస్తాటంతే. అవతల వాడు అసలు సందేహం కూడా అడగక్కర్లేదట. మనస్సులో కాశీకి వ్యాసుడు వెళ్ళాడా లేదా, ఆయనకి కోపం వచ్చిందా లేదా అని వీడు మనస్సులో అనుకుని శివుడికేసి చూడగానే, నీ మనస్సులో ఉన్న సందేహం నాకు తెలిసింది, సందేహం నీకు తీరుస్తున్నాను అని చూపులతోటి సందేహం తీరుస్తాడు. అడగవలసిన వాడు అడగక్కర్లేదు, మనస్సులో సందేహం తలుచుకోవడంతో ఈయన చూపులు చూసి అతని సందేహాన్ని హృదయంలో ప్రవేశించి బుద్ధిలో ప్రవేశించి తీరుస్తాడు. అంటే అతని బుద్ధికి తెలిసిపోతుంది అనమాట శివుడు ఏం చెప్పాలనుకున్నాడు. ఎంత అదృష్టం అంటది. ఈ విధంగా మౌన వ్యాఖ్యతో సందేహాలు తీర్చే అపూర్వమైన మేధాశక్తి కలిగిన వాడు దక్షిణామూర్తి. అందుకే ఆయనకి మేధా దక్షిణామూర్తి అని పేరు. ఇంకా అన్ని తెలివితేటలు ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండవు, ఎందుకంటే ఆయన పరమాత్ముడు కనుక. అందుకే ఆయనని మేధా దక్షిణామూర్తి అన్నారు. ఆయనని పిల్లలు కనుక భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తే అటువంటి వాళ్ళకు కూడా ధారణాశక్తి పెరుగుతుంది. వాళ్ళు కూడా మాలాగా సహస్రావధానాలు చేయగలుగుతారు. మంచి ఆసుగా అలా ఫోన్లో అడగడంతో లైవ్లో నేను గంటకి 90 పద్యాలు చెప్పిన రోజులు ఉన్నాయి, నిమిషానికి 2 పద్యాలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పటికి కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల అంత వేగంగా కవిత్వం చెప్పగలుగుతాను. మీరు ఎవరన్నా ఆసుగా అడగలిగితే. ఈ తెలివితేటలు నా సొంతం అనుకోకండి. ఆ మహానుభావుడు ఈశ్వరుడు. నేను ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా అక్కడ మేధా దక్షిణామూర్తి దర్శనం ఇస్తాడు. ఆయన అనుగ్రహం వల్ల ఆసు కవిత్వం వస్తుంది. పవిత్రమైన అనేక పురాణాల రహస్యాలు తనంత తానే తెలుస్తాయి. ఇవన్నీ మేధా దక్షిణామూర్తి యొక్క లక్షణములు. కాబట్టి భక్తులందరూ ఆయనని తప్పక ఉపాసన చెయ్యాలి. మరొక సందేహం విజయవాడ నుండి నవీన్ రావు గారు అడుగుతున్నారు. శుభ అశుభాలకు నిలయంగా శనీశ్వరుణ్ణి ఆరాధిస్తాం. అసలు శనీశ్వరుడు జన్మ రహస్యం ఏమిటి, వివరించగలరు? సూర్యభగవానుడికి విశ్వకర్మ కూతురు సంజ్ఞ అనే ఆవిడ భార్య. ఈ సంజ్ఞాదేవి వల్ల సూర్యభగవానుడికి ముందు వైవస్వతమనువు అనే ఆయన పుట్టుకొచ్చాడు. ఆయనకే శ్రాద్ధదేవుడు అని కూడా పేరు. ఇప్పుడు ఆయన మనకి మనువు. అందుకే మనం సంకల్పంలో వైవస్వతమన్వంతరే అని ఆయనను తలుచుకుంటున్నాం. నిజానికి ఆయన అసలు పేరు శ్రాద్ధదేవుడు. కానీ వైవస్వతుడని ఎందుకు అంటున్నాం అంటే వివస్వాన్ అంటే సూర్యుడు, సూర్యుడు కొడుకు గనక వైవస్వతుడు అన్నారు. ఆ తర్వాత రెండో కొడుకు యముడు పుట్టాడు. ఆ తర్వాత మూడవది కూతురు పుట్టింది, 2 కొడుకుల తర్వాత. ఆవిడే ఇప్పుడు యమునా నది. ఈ విధంగా 3 పిల్లలు పుట్టాక సూర్యపత్ని సంజ్ఞాదేవి భర్త యొక్క వేడి తట్టుకోలేకపోయింది. సూర్యుడు ఆ కాలంలో చాలా వేడిగా ఉండేవాడు. ఇప్పుడున్న వేడికి 1,000,000 రెట్లు ఎక్కువ ఉండేదట వేడి. ఇప్పుడు అంత తగ్గితే కూడా మనం భరించలేకపోతున్నామంటే అసలు సూర్యుడు ఎలా ఉండేవాడో ఆలోచించండి. అందుకని ఆవిడ భర్త యొక్క వేడి తట్టుకోలేక తన నీడకి ప్రాణం పోసింది. నీడని సంస్కృతంలో ఛాయ అంటారు. ఛాయాదేవిని బతికించి, ఛాయ నువ్వు నా నీడవి, అచ్చం నాలాగే ఉంటావు, కాబట్టి నువ్వు నా భర్త దగ్గర నా బదులు కాపురం చెయ్యి, నేను ఆయన వేడి తట్టుకోలేకుండా ఉన్నాను, అందుకని నేను ఇంకో తోటకు వెళ్ళిపోతాను, నువ్వు నీడవి గనక నీడకి వేడి బాధ ఉండదు అనగానే ఛాయాదేవి అంది, నేను ఎంత నీ నీడనైనా అచ్చం నీలాగా ఉన్నా భర్తకు అనుమానం రాదా అన్నది. ఆయనకు అనుమానం రాదు అంది సంజ్ఞ. అయితే ఓ పని చెయ్యి, ఎప్పుడైనా భర్తకి కోపం వచ్చి నా మీద అనుమానం వచ్చి నన్ను శపిస్తాను అంటే మాత్రం నేను నిజం చెబుతాను, అప్పటి వరకు మాత్రం నేను నిజం చెప్పను అని ప్రమాణం చేసి ఛాయాదేవి సంజ్ఞాదేవి బదులుగా అదే రూపంతో ఉంటుంది కనుక సంజ్ఞ యొక్క నీడే కనుక సూర్యుడితో కాపురం చేసింది. సంజ్ఞాదేవి వేరే చోటకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంది ఉత్తర కురుక్షేత్రంలో. ఇప్పుడు ఈ సంజ్ఞాదేవి వెళ్ళిపోయాక ఛాయాదేవి అచ్చం సంజ్ఞలాగే ఉంది కనుక సూర్యుడు అనుమానించకుండా ఆవిడతో కాపురం చేశాడు. ఆవిడకి మొట్టమొదట ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు సూర్య సావర్ణి, అంటే భవిష్యత్తులో ఆయనే మనకు మనువు అవుతాడు. ఆ తర్వాత రెండో కొడుకు ఇదిగో శనైశ్చరుడు పుట్టాడు. శనైహి అంటే మెల్లగా, చరతి నడుస్తాట, అందుకని శనైశ్చర అన్నారు. ఆయన ఎక్కడి నుంచి అయినా ఓ చోట నుంచి ఓ చోటకి వెళ్ళాలంటే చాలా మెల్లగా వెడతాడు.
కొంతమంది ఏదైనా పని చెప్తే ఆ పని అవ్వడానికి ఏడాది తీసుకుంటారు. కొంతమంది మేకప్ వేసుకోవడానికి 3 గంటలు పడుతుంది, మెల్లగా వేసుకుంటారనమాట. శనిగారు ఇంతకంటే ఎక్కువ. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క జాతకంలోకి అడుగు పెడితే 7.5 ఏళ్ళు అందులోంచి బయటికి రావడానికి తీసుకుంటారట. అది ఏళ్ళు నడిచేని అంటారు. అంత మెల్లగా నడుస్తారు కనుక ఆయనని శనైశ్చరుడు అన్నారు. ఆ తర్వాత తపతి అని ఒక కూతురు కూడా పుట్టింది. తన పిల్లలు పుట్టాక యముడు మొదలైనటువంటి సవతి పిల్లల్ని చితక్కొట్టడం మొదలెట్టింది ఆవిడ. సవతి పోరు అంటే ఏమిటో చూపించింది. దాంతో యముడికి అనుమానం వచ్చింది. నువ్వు నా తల్లివి కాదు, నాకు అన్యాయం చేస్తున్నావు అని ఆవిడని తనడానికి ఎడంకాలు ఎత్తాడు. దాంతో ఆవిడ కోపం వచ్చింది. తల్లి మీద కాలు ఎత్తుతావట్రా, నీ కాలు కుష్ఠరోగంతో కుళ్ళిపోయి తెగి నేల మీద పడిపోగా కానీ చెప్పించింది. దాంతో యముడు తండ్రి దగ్గరికి వెళ్ళి, అమ్మ అయితే ఇలా ఎప్పుడూ శాపం పెట్టదు, ఇది నా తల్లిలా అనిపించడం లేదు, నువ్వే ఈ అంతం చూడన్నాడు. అప్పుడు సూర్యుడు ఆవిడని పిలిచి నువ్వు ఎవరో నిజం చెప్పంటే అప్పుడు ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో నేను సంధ్యాదేవి నీడనండి, ఛాయాదేవినండి, మీ ఆవిడ నీ వేడి తట్టుకోలేక వెళ్ళిపోయిందండి అంటే అప్పుడు సూర్యుడు తన వేడిని చాలా వరకు తగ్గించుకుని గుర్రం రూపం ధరించి గుర్రం రూపంలో తపస్సు చేసుకుంటున్న మొదటి భార్య దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ గుర్రానికి ఆడగుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవికి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళే అశ్వినీ దేవతలు అనమాట. గుర్రమునకు పుట్టారు కనుక అశ్వినీ దేవతలు అన్నారు. వాళ్ళ అందగాళ్ళు. అప్పుడు శనైశ్చరుడు మా అమ్మ వల్ల నాకు అవమానం జరిగింది, మా అమ్మ అనవసరంగా యముడు మొదలైన వాళ్ళని ఏడిపించిందని బాధపడి కాశీ వెళ్ళి మహాతపస్సు చేసి తన పేరు మీదుగా శనీశ్వరలింగ ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకొని ఈయనని గొప్ప గ్రహంగా మార్చాడు. నువ్వు బ్రహ్మదేవుడు రాసిన రాత ప్రకారం మానవులకి శుభాన్ని అశుభాన్ని ప్రసాదించు. ఎవరైనా పాపాత్ములు ఉన్నారనుకో అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు, ఈ పాపాత్ములని శని పట్టి పీడించుగాక అని రాస్తాడు. నువ్వు వెళ్ళి వాడిని పీడించు. పుణ్యాత్ములు ఉన్నారనుకో వాళ్ళకి శుభాన్ని ప్రసాదించు అని బ్రహ్మ రాస్తాడు. బ్రహ్మరాత ప్రకారం ప్రజలకి పేడా కలగజెయ్యి, శుభము కలగజెయ్యి అని శివుడు శనైశ్చరుణ్ణి గ్రహం చేసి ఆకాశంలో పెట్టాడు. ఆ శని ఇప్పుడు బలమైన గ్రహం అన్నమాట. మహానుభావుడైన ఆకాశంలోనే ఉన్నాడు. చాలా ఎత్తుగా ఉంటాడు, నల్లగా ఉంటాడు. ఆయన నీలాంజన సమాభాసం, నల్ల కాటుకలో ఉంటాడు. అంజనం అంటే కాటుక, నీల అంజన సమాభాసం అంటే నల్లని కాటుకలో ఉంటాడు ఆయన. రవిపుత్రం, సూర్యుడి యొక్క కొడుకు. యమాగ్రజం, యముడి కంటే ముందు పుట్టినవాడు అని ఎందుకో చాలామందికి అర్థం చెబుతారు. నిజానికి యమాగ్రజం అంటే అలా చెప్పకూడదు. యముడు అగ్రజుడుగా కలవాడు అంటే యముడు అన్నగా కలిగినవాడు అని అర్థం అన్నమాట. ఛాయామార్తాండ సంభూతం, ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినటువంటి వాడు. అటువంటి శనైశ్చరుని గురించి నమామి, నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకం భక్తితో చదువుకుంటే శని సంబంధ దోషాలు తొలగిపోయి మనకు శుభములు కలుగుతాయి. మరొక సందేహం నందిగామ నుండి సరళాదేవి గారు అడుగుతున్నారు. మహాభారత యుద్ధంలో ప్రయోగించిన కొన్ని బాణ రహస్యాలు, వాటి యొక్క విశిష్టత గురించి తెలియజేయగలరు? మహాభారతంలో సామాన్యమైన బాణాలంటే వాటిని ఎలాగో శస్త్రాలు అంటారు, వాటి గురించి చెప్పక్కర్లా. అస్త్రాలు అంటాం, అవి మాత్రం చాలా గొప్పవి. ఉదాహరణకి ఒక బాణం తీసుకుని అగ్ని సంబంధ మంత్రాలు చదివి విడిచిపెడితే ఈ బాణం భగ మండుతూ అగ్నిజ్వాలలతో అవతల వాళ్ళని కాల్చేసేది. దానికి ఆగ్నేయాస్త్రం అని పేరు. మళ్ళీ ఈ ఆగ్నేయాస్త్రం చల్లార్చడానికి ఇంకో బాణం తీసి వరుణ మంత్రములు చదివి విడిచిపెడితే ఇందులోంచి నీళ్లు వచ్చి ఆ అగ్నిని చల్లార్చేవి. అందుకని దీనికి వారుణాస్త్రం అని పేరు. వాయవ్యాస్త్రం అని ఒక అస్త్రం ఉన్నది. వాయుమంత్రం చదివి బాణం విడిచిపెడితే పెద్ద గాలి వచ్చి శత్రువుల్ని ఎగరగొట్టేసేది ఏకంగా. అర్జునుడు అలా బాణం వేస్తే 1,00,000 మంది సైనికులు ఆకాశంలోకి ఎగిరిపోయారట ఏకంగా. దానికి వాయవ్యాస్త్రం అని పేరు. అనిలాస్త్రము అని కూడా అంటారు దానిని. ఇంకా మేఘాస్త్రము లేక పర్జన్యాస్త్రము అని ఉన్నది. ఆ బాణం, ఒక బాణం తీసి మంత్రం చదివి విడిచిపెడితే మేఘములు వచ్చి ఆకాశమంతా ఆవరించి వర్షం కురిపిస్తాయి. దానికి ఏమని పేరు? పర్జన్యాస్త్రము లేక మేఘాస్త్రం అని పేరు. ఐంద్రాస్త్రం అని ఒక అస్త్రం ఉన్నది. ఇంద్రమంత్రములు చదివి విడిచిపెడితే ఇది వెళ్ళి శత్రువు తలకే నరికి అవతల పారేస్తుంది. కాళ్ళు నరికేయమంటే కాళ్ళు నరుకుతుంది. బ్రహ్మాస్త్రం అని ఉన్నది. అమ్మ బాబోయ్, ఇది చాలా శక్తివంతమైనది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేయకూడదు. బ్రహ్మాస్త్రం వేస్తే లోకాలు దెర తిరిగిపోతాయి తెలిసిన. అది చాలా శక్తివంతమైనది. పాశుపతాస్త్రం అని ఉన్నది. ఇది శివ సంబంధమైన మంత్రములతో విడిచిపెట్టబడే అస్త్రం. పశుపతి అంటే శివుడు, ఆయన సంబంధం కనుక పాశుపతం అంటారు. ఇదైతే ఆఖరికి ముక్కుపుడిని తెచ్చిపెట్టమంటే కూడా తెచ్చిపెడుతుందట.
అలా ఏ పని చెప్పినా చేస్తుంది. అందుకే అర్జునుడు ఈ అస్త్రముతో సైంధవుడనేవాడి తలకాయని తీసుకుపోయి వాళ్ళ నాన్న తొడ మీద పడేలా చేశాడు. ఇంకా నారాయణ అస్త్రం ఉన్నది. నారాయణ మంత్రములు చదివి ఆ అస్త్రం విడిచిపెడితే అది మొత్తం లోకాలను తగలబెట్టేస్తుంది. భయంకరమైన అస్త్రాలు అదొకటనమాట. నారాయణాస్త్రాన్ని అశ్వత్థామ వేస్తే ధరణీ చక్రము దిరిగే మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్య దిశావితానము వడంకెన్ మిన్నదర్చన్ మహీధర సంతానము గ్రక్కునం కదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలెల్ కట్టల మీద పెట్ట పిడుగుల్ మ్రోసెన్ మహోదగ్రతన్ అని తిక్కన గారు ద్రోణపర్వంలో చెబుతాడు. నారాయణాస్త్రం వేయగానే ఈ భూమి గిర్రం తిరిగిపోయింది. సూర్యభగవానుడి కాంతి తగ్గిపోయిందిట. అంటే ఈ కాంతి సూర్యకాంతి కంటే ఎక్కువ కాంతి. అందుకే సూర్యుడు మాసిపోయాడు ఏకంగా. ఇంకా దిక్కులు మారుమోగిపోయాయి. సముద్రం పొంగి భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న కొన్ని ఊళ్ళు కొట్టుకుపోయాయిట. దిక్కులు మారుమోగాయి. కులపర్వతాలు వణికి కొండలు విరిగి రాళ్ళు నేల మీదకి దొల్లాయి. చెట్లు విరిగిపోయాయి. ఎంత సంక్షోభం జరిగింది. ఇవన్నిటికంటే కూడా పరాకాష్ఠాస్త్రం బ్రహ్మశిరం అనే అస్త్రం. ఈ బ్రహ్మశిరం అనే అస్త్రం మాత్రం ఎవరు వెయ్యకూడదు. వేస్తే ఎంతో ప్రమాదం. దీనికి మళ్ళీ ఉపసంహారం ఆ అస్త్రం తప్ప మరొకటి లేదు. అశ్వత్థామది వేశాడు. దాంతో పాండవ వంశమే నాశనం అయ్యింది. అర్జునుడు తనను తాను రక్షించుకోవడానికి అస్త్రం మళ్ళీ వేయవలసి వచ్చింది. ఇలాంటి అపూర్వమైన అస్త్రములు ఉన్నాయి. ఈ అస్త్రములు చెప్పిన పనులు మాత్రమే చేస్తాయి. ఈనాటి అణుబాంబుల్లాగా దేశం మొత్తం నాశనం చెయ్యవు. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీటికి. ప్రేక్షకులకు గమనిక. ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి బదులుగా రికార్డు చేయబడి ప్రసారం చేయబడుతోంది. ప్రేక్షకులు తమ సందేహాల్ని ఫోను ద్వారా కానీ, ఉత్తరం ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ పంపగలరు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, పున్నమతోట, బందర్ రోడ్డు, విజయవాడ. మా ఈమెయిల్ అడ్రస్ ధర్మసందేహాలు ddkvja@gmail.com. ప్రేక్షకులు గమనించగలరు. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు తమ సందేహాలను ఫోన్ ద్వారా తెలియజేయగలరు. బెంగళూరు నుండి వెంకట పద్మ గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారాలు. రాముడు 11,000 సంవత్సరాలు పాలించాడని ధర్మ సందేహాల కార్యక్రమాల్లో చెప్పారు. ఇన్ని వేల సంవత్సరాలలో కుశలవులు ఏ సమయంలో అనగా రామాయణ కథను అనుసరించి ఎప్పుడు జన్మించారు? అప్పుడు ఎన్ని సంవత్సరంలో పాలించడం జరిగింది? దయచేసి సవివరంగా తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న వేశారండి. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిః సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. వాల్మీకి రామాయణంలో పట్టాభిషేకంలో ఈ శ్లోకం ఉన్నది. పట్టాభిషేక ఘట్ట సందర్భంగా వాల్మీకి రాసిన శ్లోకం. దశవర్ష సహస్రాణి, దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరాలు. దశవర్ష శతాని చ 10,000. 10,000 అంటే ఎంత? 1,000. 10,000 1,000 కలిపితే ఎంత? 11,000. 11,000 సంవత్సరాలు రాముడు సోదరులతో సంపదలతో మంచి అభివృద్ధితో రాజ్యపాలన చేశాడు. అంటే రాముడి పరిపాలనా కాలం 11,000 సంవత్సరాలు. అందులో ఆఖరిని ఇంకా 10 ఏళ్లలో రాముడి యొక్క అవతార సమాప్తి అనగా అప్పుడు కుశలవులు పుట్టుకొచ్చారు. అప్పటిదాకా ఆయనకి సంతానం లేదు. రాముడు 11 ఏళ్లకు ముందు అవతారం చాలించడానికి 11 ఏళ్ల ముందు సీతాదేవిని అడవికి పంపాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆమెకి కవల పిల్లలు పుట్టుకొచ్చారు. సహజంగా కుశీలవులు అనాలి. లవకుశులని మనం వ్యవహారంలో వాడుతున్నాం. కుశలవులు అనే పదాన్నే, ముందు కుశుడు తర్వాత లవుడు అనే పదాన్నే వాల్మీకి ఎక్కువగా ఉపయోగించాడు. కుశలవులు అనే పేరుతో కవల పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళు సీతాదేవి యొక్క బిడ్డలని వాళ్ళకు కూడా తర్వాత ఎప్పుడో తెలిసింది. వాళ్ళిద్దరినీ సీతాదేవి రాముడికి అప్పగించి భూమిలో ప్రవేశించింది. ఇంకా రాముడు వైరాగ్యం చెంది ఆ తర్వాత కుశలవులకి పట్టాభిషేకం చేసి లక్ష్మణుడి కొడుకులు ఇద్దరికి వాళ్ళకి రాజ్యం ఇచ్చేసి
భరతుడి కొడుకులు ఇద్దరికీ వాళ్ళకి రాజ్యం పంచిపెట్టి, శత్రుఘ్నుడి కొడుకులకి మధురాపురం వంటి వాళ్ళకి పంచిపెట్టి, అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి అప్పుడు అవతారాన్ని విడిచిపెట్టాడు ఆయన. కాబట్టి రాముడు ఇంకా ఆఖరణ 11 ఏళ్ళు సీతాదేవికి దూరంగా ఉన్నాడు. అప్పటిదాకా కలిసే ఉన్నవాడు వాడు. సీతాదేవిని మరీ యావజ్జీవితం విడిచిపెట్టలేదు ఆయన. ఆఖరణ 11 ఏళ్ళు విడిచిపెట్టాడు. అప్పటిదాకా ఆయన సంకల్ప బలం వల్ల వారికి సంతానం కలగలేదు. పైగా ఇంకో రహస్యం ఏంటంటే సీతారాములు అలాగే ఊర్మిళ లక్ష్మణులు, మాండవ్యని భరతుడు, శృతకీర్తి శత్రుఘ్నుడు వీళ్ళు అవతారం చాలించేదాకా ఎప్పుడూ నవయౌవనంలోనే ఉండేవారు. వాళ్ళకి వార్ధక్యం లేదు. మహానుభావులు కనుక, కారణజన్ములు కనుక వాళ్ళు నవయౌవనంతో నల్లని ఒత్తైన జుట్టుతో మంచి అందంగా అలాగే ఉన్నారు. అవతారం సమాప్తం అయిపోయాక ఇక వాళ్ళు ఎవరికీ కనపడకుండా, అది కూడా ఎక్కడ పరమ పవిత్రమైన సరయూ నదిలో కలిసిపోయి అదృశ్యం అయిపోయారు. రామావతారానికి ముందు లక్ష్మణుడిని ఎలాగో దేశ బహిష్కరణ చేశారు. ఆ తర్వాత రాముడు కూడా అవతారాన్ని చాలించాడు. పృథ్వీసాయి గారు ఈమెయిల్ ద్వారా పంపారు. గురువు గారికి నమస్కారాలు. శుద్ధ ప్రణవ జపం గృహస్థులు చేయొచ్చా? దీన్ని ఏ ఏ సమయాల్లో చేయాలి? వివరంగా తెలియజేయగలరు? ఓంకారాన్ని ఏదో ఒక మంత్రముతో కలిపే చెయ్యాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ ఇలాగా. కేవలం ప్రణవాన్ని జపిస్తే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వైరాగ్య సంపన్నుడు అవడమే కాకుండా కుటుంబం అంతా ఆయనకి చల్లాచెదరైపోతుంది. అందువల్ల గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అంటే వివాహమై భార్యతోటి పిల్లలతో ఉన్నవాడు అసలు కొన్ని పనులు చేయకూడదండి. భార్యా సమేతంగా కానీ తీర్థయాత్రలు చేయకూడదు. ఇంట్లో భార్యను నెట్టేపెట్టి తాను ఒక్కడే తీర్థయాత్రలు చేయకూడదు. ఇంట్లో భార్యకి సంపాదన ఇవ్వకుండా దాన ధర్మాలనే పేరుతో తిరగడానికి అధికారం లేదు. గృహస్థాశ్రమంలో వాళ్ళకి చాలా నియమాలు చెప్పారు. భార్య యొక్క అనుమతి లేకుండా వాళ్ళు ఇష్టమైతే తిరగడానికి అధికారం లేదు. అలా అధికారం ఉందనుకుంటే అసలు నువ్వు గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టద్దని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి శుద్ధ మంత్రాన్ని, శుద్ధ ప్రణవాన్ని మాత్రం గార్హస్థ్య జీవనం గడిపేవాళ్ళు చేయకూడదు. ఆ ఓంకారాన్ని మంత్రంతో కలిపే చేయాలి. అప్పుడు ఒకవేళ విడిగా మొండిగా చేస్తే భార్య కళ్ళ ముందు చచ్చిపోవడమో, లేక భర్త దూరం అయిపోవడమో, పిల్లలు దూరం అవడమో, లేకపోతే దారిద్ర్యం పట్టుకోవడమో, రాకూడని కష్టాలు రావడం ఇవన్నీ వస్తాయి. అవి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో తట్టుకోవడం కష్టం అవుతుంది. మంచి ప్రశ్న వేశారు. కాబట్టి గృహస్థాశ్రమ నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలి. మరొక సందేహం గురువుగారు. ఒంగోలు నుండి శివకుమారి గారు అడుగుతున్నారు. జ్యోతిష్యం చదివిన వారు పెట్టిన ముహూర్తాలకు జరిపిన శుభకార్యాలు సుఖాంతాలు కావేమి తెలియజేయగలరు? దానికి గల కారణం ఆ క్యాలిక్యులేషన్స్లో గణనలో లోపమమ్మ. జ్యోతిష్శాస్త్రం ఎప్పుడు చాలా గొప్పది, అత్యద్భుతమైనది. ఈ సమయానికి జరుగుతుందని చెప్తే వరాహమిహిరుడు విక్రమార్కుడు కొడుకు చచ్చిపోయాడు ఆ సమయానికి. అందుకే వరాహమిహిరుడు అన్నారు ఆయన్ని. మీకు తెలుసుండే ఉండొచ్చు. విక్రమాదిత్యుని యొక్క ఆస్థానంలో మిహిరుడు అని ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. విక్రమార్కుడికి ఒక కొడుకు పుట్టాడు. ఇతడికి 5వ ఏట పంది వల్ల గండం ఉంది, వీడు చచ్చిపోతాడు అని చెప్పాడు మిహిరుడు. అందరూ పక్కపక్కనవి అంతఃపురంలో, రాజా అంతఃపురంలో పందితో గండం ఏమిటి, అసలు పంది అంతఃపురంలోకి వస్తుందా, అందులో రాజుగారి భవనంలోకి? అసంభవం అన్నారు. రాజుగారు ఎందుకైనా మంచిదని చాలా జాగ్రత్తగా కాపలా పెట్టాడు. 5వ ఏట ఏం జరిగిందో తెలుసా? ఈ కుర్రాడి పుట్టినరోజు పండక్కి ఎవడో పంది బొమ్మ ఇచ్చాడు, చెక్కతో తయారు చేసిన పంది బొమ్మ. ఆ బొమ్మని ఇలా ఎత్తి మీద వేసుకున్నాడు, చచ్చిపోయాడు వాడు. పంది వల్ల గండం అంటే ఏదో పంది లోపలికి వస్తుంది అనుకున్నారు, కానీ పంది బొమ్మ మీద పడి చచ్చిపోతాడని ఎవడు ఊహించలేకపోయాట. అలాగా మహానుభావుడు మిహిరుడు ఏం చెబితే జరిగేది. పంది గండం గురించి చెప్పడం వల్ల అప్పటి నుంచి ఆయనకి వరాహమిహిరుడు అని పేరు వచ్చింది. ఇలా ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. గర్గాచార్యుడు ఉన్నాడు, ఆయన ఏం చెబితే అయ్యేది. ఇప్పటికి కూడా అలాంటి మహానుభావులు ఉన్నారు. కాకపోతే పాండిత్యం తక్కువగా ఉండి జ్యోతిష గణన లేకుండా కేవలం డబ్బుల కోసం జాతకాలు చెప్పేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల ఈ కాలంలో అలా ఫలించకపోవచ్చు. కానీ శాస్త్రం చాలా గొప్పది. అసలు దానికి ఒక ఉపాసన కూడా కావాలి. ముహూర్తం పెట్టేవాడికి పరమ గురుభక్తి కలిగి ఉండాలి. గురువు దగ్గర మంత్రోపదేశం పొంది ఆ మంత్ర జపం చేస్తూ గురుభక్తి కలిగిన వాడు ముహూర్తం పెట్టినా, వాస్తు చూసినా తప్పక ఫలిస్తాయి. అలాంటి మంచి పండితుల్ని ఎన్నుకోండి. మరొక సందేహం గురువుగారు. మదనపల్లి నుండి కృష్ణకాంత్ గారు అడుగుతున్నారు. కృష్ణరాయబారం విఫలమైంది కదా, దాన్ని గొప్పగా ఎందుకు పౌరాణికంగా చెబుతారు? అసలు మహాభారతంలో ఎన్ని రాయబారాలు ఉన్నాయి, వివరించండి. ద్రుపద పురోహితుడు ఒక రాయబారం చేశాడు. అది పురోహిత రాయబారం. సంజయుడు అనేవాడు ఉన్నాడు.
ఆయనే మొత్తం మహాభారతం అంతా ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అది సంజయ రాయబారం. ఇక ఉలూకుడనేవాడు వచ్చాడు, అది ఉలూక రాయబారం. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారం అన్నిట్లోకి చాలా విశిష్టత. అక్కడ రాయబారం విఫలమయ్యిందా సఫలమయ్యిందా అన్నది కాదు, అక్కడ చర్చింపబడిన విషయములు గొప్పవి. శ్రీకృష్ణుడు రాయబారం వంకతో ఎన్ని ధర్మములు చెప్పాడండి. అసలు ఎంత అద్భుతమైన స్ట్రాటజీ అసలు అది. నాయన, ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోయినప్పుడు ఊరుకుంటే నీవే నశిస్తావు. అంతేకాని ధర్మం నాశనం కాదు, సత్యం నాశనం కాదని చెప్పాడు ఆయన. సారపు ధర్మమున్ విమల సత్యము, పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. ధృతరాష్ట్రుడితో నిండు కొలువులు అంటాడు కృష్ణుడు. సత్యం అసత్యం వల్ల పాడైపోతోంది. కొంతమంది అసత్యంతో సత్యం నొక్కేస్తున్నారు, అధర్మంతో ధర్మాన్ని అణిచేస్తున్నారు. అప్పుడు అవి చెడిపోతూ ఉంటే సామర్థ్యం కలిగిన మనలాంటి వాళ్ళం మన ప్రయత్నం చేసి సత్యాన్ని నిలబెట్టాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టకపోతే ఉపేక్షించిన వాడు నశించిపోతాడు. అంటే ధృతరాష్ట్ర, నువ్వు గనక సత్యం నిలబెట్టకపోతే, ధర్మాన్ని కాపాడకపోతే నువ్వు నాశనం అవుతావు, నీ కొడుకులు నాశనం అవుతారు. కానీ సత్యం ధర్మం మాత్రం భగవంతుని వల్ల రక్షింపబడతాయి అన్నాడు. అలాగే జరిగింది. అలా ఒకటి కాదు, ఎన్నో నీతులు, ఎన్నో రహస్యాలు. అసలు ఎదుటివాడి బలం ఎంత ఉందో తెలుసుకోవాలి యుద్ధానికి వెళ్లే ముందు. అందుకని వాళ్ళ బలాబలం తెలుసుకున్నాడు అక్కడ. అసలు కృష్ణుడు రాయబారం ఉద్దేశం ఏమిటి? అసలు సంధి జరగదని ఆయనకు తెలుసు, తెలియదేటి. అయినను పోయిరా వల్ల యుహస్తిన్నకు అచ్చటి సంధి మాటలెట్లయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు అంటాడు ఆయన. నేనైనా వెడతాను. ఎందుకు వెడతానో తెలుసా? సంధి మాట ఎలా ఉన్నా శత్రువుల దగ్గర ఎంతమంది ఉన్నారు, ఆయనకి ఎవరు బాగా సహాయం చేస్తారు, వాళ్ళలో ఎటువంటి వీరులు ఉన్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుని యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి ఒక విధంగా చూడాలంటే ఆయన గూఢచర్యం కూడా చేసినట్టు అనమాట. తర్వాత వీలుని బట్టి మిత్రభేదం కూడా పెట్టడానికి ప్రయత్నించాడు ఆయన. ఒక మహానుభావుడు ఎలా ప్రయత్నించాలో అటువంటి సంపూర్ణ రాజకీయ నేతగా కృష్ణుడు అక్కడ మనకి దర్శనమిస్తాడు. అందుకే కృష్ణరాయబారం చాలా అపూర్వమైనది. అది ఫలించింది కూడా. అది ఫలించబట్టే కర్ణుడు మొదటి 10 రోజులు యుద్ధానికి వెళ్ళలేదు. తర్వాత యుద్ధరంగంలోకి వెళ్లే ముందు ధర్మరాజు వైపు యూత్సుడు అనేవాడు తిరిగి వచ్చేశాడు. ఇలా ఎన్ని జరిగాయి. శ్రీకృష్ణుడు చిట్ట చివరికి తప్పంతా కౌరవులది అని నిరూపించి వరి రాబట్టే యుద్ధరంగంలో పాండవులకేసి ఎవరు వేలెత్తి చూపించలేకపోయారు. ఒంగోలు నుండి రామారావు గారు అడుగుతున్నారు, పేదవారి సాంవత్సరిక కర్మల విషయాలలో శాస్త్రపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే తెలియజేయగలరు? సందేహం లేకుండా ప్రత్యామ్నాయం ఉందండోయ్. ఖర్చు పెట్టుకోలేని వారికి సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, తద్దినాలు ఎంత సులభంగా పెట్టుకోవచ్చో గరుడ పురాణంలోనే ఉన్నది. ఉదాహరణకి గోదానం చెయ్యండి అన్నారు. ఇవాళ రోజున గోదానం చేయాలంటే కనీసం ఒక 40-50 వేలు ఖర్చు అవుతుంది. అంత దానం చేయలేని వాడు ఏం చేయాలి? మట్టితో గోవుని తయారు చేసి, మట్టి బొమ్మని, దాని మీద మనకి తోచిన 10 రూపాయో పెట్టి గోదాన అర్థం మృద్గోదానమహం కరిష్యే అంటే గోవును దానము చెయ్యడానికి బదులుగా మట్టి గోవుని దానం చేస్తున్నాను ఈ దక్షిణతో అని దానం చేస్తే కూడా ఆ మృద్గోదానం గోదాన ఫలితం ఇస్తుంది. భక్తి శ్రద్ధలతో మనం చెయ్యాలే కానీ అన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇప్పుడు 2 భోక్తల్ని పిలిచి, ఒక ఆయన్ని మంత్రానికి పిలిచి తప్పక మనం కార్యక్రమం చేయించాలి. ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని తద్దినం పెట్టాలి. కనీసం ఒక మంత్రం చెప్పి ఆయన ఉండాలి, 2 భోక్తలు ఉండాలి. ఒకవేళ పాపం పరమ దరిద్రుడు ఉన్నాడు అనుకోండి, ఒక ఆయన 2 భోక్తలకు అన్నం కూడా పెట్టలేనంత దుస్థితిలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలట? గుప్పెడు బియ్యం యాచించైన అంటే ముష్టెత్తైన ఒక గుప్పెడు బియ్యం పట్టుకెళ్ళి ఆ భోక్తల చేతిలో పోసి, అయ్యా నేను దారిద్ర్యంలో ఉన్నాను, ఈ గుప్పెడు బియ్యం స్వీకరించండి, ఇదే శ్రాద్ధం అనుకోండి అని సంకల్పం చెబితే అది శ్రాద్ధం అయిపోతుంది. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి సంకల్పపూర్వకముగా సంపాదన లేనివాడు, ధనము లేనివాడు సంకల్పం చెప్పుకొని శ్రాద్ధ కార్యక్రమాన్ని యథాశక్తిగా చేయొచ్చు. భక్తితో ఎంతో కొంత మాత్రం చేయాలి, చేయకుండా మాత్రం తప్పించుకోకూడదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పింది ఇది దుస్థితిలో ఉన్నవాడికి.
ఐశ్వర్యం ఉండి దానం చేయకుండా లేక భోక్తలకు అన్నం పెట్టకుండా దక్షిణ ఇవ్వకుండా ఉంటే మాత్రం అది పాపం. కాబట్టి దారిద్ర్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాక ఆవు ఇవ్వలేకపోతే ఆవు బదులుగా మట్టి ఇమ్మన్నాడు. బంగారం దానం చేయలేనివాడు ఇంత పెసరు ఉసిరికాయ దానం చేసిన, ఒక ఉసిరికాయ దానం చేసిన అది సువర్ణదాన ఫలితం ఇస్తుంది మనకి. అన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రేక్షకులకు గమనిక. ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి బదులుగా రికార్డు చేయబడి ప్రసారం చేయబడుతోంది. ప్రేక్షకులు తమ సందేహాల్ని ఫోను ద్వారా కానీ, ఉత్తరం ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ పంపగలరు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, పున్నమతోట, బందర్ రోడ్డు, విజయవాడ. మా ఈమెయిల్ అడ్రస్ ధర్మసందేహాలు ddkvja@gmail.com. ప్రేక్షకులు గమనించగలరు. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు తమ సందేహాలను ఫోన్ ద్వారా తెలియజేయగలరు. మరొక సందేహం పూణే నుంచి రామకృష్ణ గారు అడుగుతున్నారు. భారతంలో ఆర్యపుత్ర పితామహారాజ్ అంటున్నారు, మరి పితాజీ పితాశ్రీ అని దూరదర్శన్ సీరియల్స్లో చూపిస్తున్నారు. ఇందులో ఏది సంప్రదాయం తెలియజేయగలరు? నిజానికి మహాభారతంలో చీటికి వాటికి పితామహారాజ్, పితాజీ, పితాశ్రీ ఇలా ఏం అనలా. ఇవన్నీ సీరియల్స్ వాళ్ళు సరదా కోసం పెట్టున్నారు. ఉత్తర భారత సంప్రదాయం ఇది. హిందీ వాళ్ళు ఏంటంటే ఆ పితాశ్రీ అనడం, మహారాజ్ అనేది వాడు ఒక లక్షణం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, గురు మహారాజ్ అంటారు, తెలుసుగా మీకు. అక్కడ ఉత్తర భారతంలో ఇక్కడైతే మనకి గురుదేవ లేక గురువు గారు అంటాం. అక్కడ గురూజీ, గురు మహారాజ్ అంటారు. అది ఉత్తర భారత సంప్రదాయం అవటం వల్ల హిందీ సీరియల్స్లో ఆ సంప్రదాయాన్ని చొప్పించారు కనుక అలా వస్తున్నాయి. నిజానికి అసలు మహాభారతంలో ఆర్యపుత్ర సంబోధన ఉన్నది. ఎందుకని ఆర్యుడు అంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు అని అర్థం. అన్ని విద్యలలో ఆరితేరిన వాడిని ఆర్యుడు అంటారు. మహారాజులకు అన్ని విద్యలు వచ్చేవి కనుక ఆర్యపుత్ర అనేవారు. అది కూడా అస్తమటంలా సుస్పష్టంగా భీమ అని, అర్జున అని కూడా ద్రౌపది చాలా పర్యాయాలు సంబోధించింది. ఆర్యపుత్ర సంబోధన పక్కన పెడితే ఈ పితామహారాజ్, పితాశ్రీ, పితాజీ ఇవన్నీ హిందీ సంప్రదాయమే తప్ప సంస్కృత భారతంలో ఉండవు. కాబట్టి సీరియల్స్ని బట్టి అవన్నీ మనం వచ్చాయి. భాంజే, కాబట్టి, లేకిన్ ఇవన్నీ చక్కగా హిందీలో చాలా బాగుంటాయి. ఏం తప్పే ఉంది, అవి కూడా అదొక భాషా సంప్రదాయం. ప్రతి భాషకు సంప్రదాయం ఉంటుంది. కాబట్టి హిందీ భాషా సంప్రదాయం హిందీ వాళ్ళకి, తెలుగు వాళ్ళకేమో గురువు గారు అంటేనే అది. కాబట్టి ధౌమ్యుణ్ణి గురుదేవ, గురువు గారు అన్నాడు తప్ప గురూజీ అనలేదు తెలుగులోకి వచ్చేసరికి. ఎవరు? తిక్కన గారి భారతంలో వాటిల్లో. మన తెలుగు సంప్రదాయంలో ఇలా వాడతాం, హిందీలో అలా వాడతారు. సంస్కృతంలో ఆర్యపుత్ర అనే సంబోధనని మాత్రం తరచుగా రామాయణాదుల్లో వాడారు. మరొక సందేహం గురువుగారు. శర్మగారు అడుగుతున్నారు, దేవాలయాల ప్రతిష్టలలో ముందుగా కన్య మరియు ఆవును చూపిస్తారట, ఎందుకు తెలియజేయగలరు? నిజానికి కన్యకాశ్రమండి ముందు అద్దము, ఆవు, ఆ తర్వాత కన్యామణి అక్కడికి వస్తుంది. ఎందుకంటే భగవంతుడిని ప్రతిష్ఠించే ముందు కళ్ళ దగ్గర మైనం పెట్టేస్తారు. ఆ కంటికి నేత్రోన్మేళనం అనే ఒక కార్యక్రమం చేస్తారు. భగవంతుని విగ్రహం ప్రతిష్టకు ముందు డైరెక్ట్గా ఆ విగ్రహం చూడకూడదు. విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేస్తే శక్తి అంతా కళ్ళల్లోకి వస్తుంది. ఆ కంటికున్న మైనం తీయగానే ఆ చూపు ఎవరి మీద పడితే వాడు భస్మం అయిపోతాడు, లేదా వాడి జాతకరీత్యా నాశనం అయిపోతాడు. ఆ విగ్రహములో నుంచి వచ్చే దృష్టిని ఎవరు పడితే వాళ్ళు తట్టుకోలేరు. తట్టుకునే శక్తి ఒక గోవుకి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. అన్నరాశికి, గోవుకి, అద్దానికి మాత్రం ఆ దృష్టిని తట్టుకునే శక్తి ఉంది. అద్దంలో చూడగానే అమ్మవారే కనబడుతుంది కనుక సమస్య లేదు. ఇప్పుడు అమ్మవారు ఎదురుగుండా అద్దం పెట్టారనుకోండి, ఆ దృష్టి వెళ్ళి అమ్మకే కనబడుతుంది. గోవు సకల దేవతా స్వరూపిణి, అందువల్ల గోవు చూస్తే తట్టుకోగలదు. అలాగే ఎదురుగుండా అన్నరాశి కూడా వస్తారు, అన్నం కుంభం, ఆ కుంభం మీద కూడా అమ్మ దృష్టి పడుతుంది. ఆ తర్వాత అప్పుడు కన్యామణిని పంపుతారు. అంతేగాని గోవు చూడకుండా, అద్దంలో అమ్మ ముఖం అమ్మకి చూపించకుండా, కుంభం మీద దృష్టి పడకుండా కన్యామణిని చూపిస్తే కన్యకు కూడా భవిష్యత్తులో ఏమీ లేకుండా నాశనం అయ్యే ప్రమాదం ఉన్నది. 4వ వస్తువుగా కన్యామణిని తీసుకొస్తారు. కాబట్టి దేవతా విగ్రహములోని అపూర్వ ప్రాణశక్తి, మంత్రశక్తి తట్టుకునే శక్తి
సామాన్య మానవులకి లేదు గనక ప్రతిష్ఠ అయిన వెంటనే కళ్ళు అందరికీ దర్శనమిచ్చేలా చేసేటప్పుడు నేత్రోన్మీలనం అనే కార్యక్రమం జరిగినప్పుడు ఎదురుగుండా ముందు ఆవుని పెట్టాలి, ఆ తర్వాత అద్దం పెట్టాలి, కుంభం చూపించాలి. ఈ 3 అయ్యాక అప్పుడు కన్యామణిని అక్కడికి తీసుకురావాలి. వీళ్ళు మాత్రమే ఆ నేత్రాలని చూచి తట్టుకోగలుగుతారు. విజయనగరం నుండి త్రిపుర గారు అడుగుతున్నారు, కాశీలో మరణిస్తే కానీ మోక్షం రాదు, అలాంటప్పుడు కాశీకి వెళ్ళటం ఎందుకు? ఇదే విషయాన్ని కాశీఖండంలో లోపాముద్ర తన భర్త అగస్త్యుడిని అడిగింది. లోపాముద్రతో కలిసి అగస్త్యుడు శ్రీశైలం వచ్చాడు. రాగానే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నాడు. అనగానే ఆవిడ పక్కన నవ్వింది. ఎందుకు నవ్వావు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ ఏమంది, కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు మీరు ఇదివరకు, కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటున్నారు. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదంటున్నారు. యదమేవహి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. మీరు చెప్పింది నిజమైతే ఇంకెందుకండి కాశీకి వెళ్ళడం? అక్కడ చస్తే కానీ మోక్షం రాదు, ఇక్కడ శిఖర దర్శనంతో పునర్జన్మ ఉండదు. కాబట్టి శ్రీశైల శిఖరం చూడడం సుఖం కదా, మరణించాక మోక్షం ఇచ్చే కాశీకి వెళ్ళడం కంటే అంటే అప్పుడు ఆయన మంచి ప్రశ్న వేసి అసలు రహస్యం చెబుతున్నా విను. శ్రీశైల శిఖరమును చూస్తే పునర్జన్మ ఉండదు అంటే ముక్తిని కాదు. శ్రీశైల శిఖర దర్శనం చేసిన వాడికి వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది. కొన్ని క్షేత్రములకి వెడితే మనం ఆ పుణ్యం వల్ల రాబోయే కాలంలో వచ్చే జన్మలో కాశీలో మనం మరణిస్తాం, మరణించే యోగం వస్తుంది. కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. కాబట్టి తక్కిన క్షేత్రములన్నీ కాశీలో మరణించే యోగం ఇస్తాయి. కాశీ అలా కాదు, అక్కడ మరణించిన వారికి ఇక జన్మ లేకుండా ముక్తి ఇస్తుంది. ఇది ఇందులో ఉన్న అంతరార్థం అని కాశీఖండంలో స్కాంద పురాణంలో వివరించాడు. అందుకని మనందరం కూడా శ్రీశైల శిఖరం ముందు చూడాలి. చూస్తే ఈ జన్మలో కానీ లేక వచ్చే జన్మలో కానీ కాశీలో మరణించే యోగానికి నోచుకుంటాం. అప్పుడు మనకి ముక్తి వస్తుంది. కానీ ఎప్పటికైనా కాశీలో మరణించకపోతే మాత్రం వాడికి ముక్తి రాదు. కాబట్టి ఏదో ఒక నాటికి మనందరం కూడా కాశీకి వెళ్ళవలసిందే. మరొక సందేహం వెంకటాపురం నుండి సిహెచ్ విశాలక్ష్మి గారు అడుగుతున్నారు, భార్యను ఏడిపించి దేవాలయాలకు వెళ్ళటం, తీర్థయాత్రలు చేయడం వల్ల ఉపయోగం ఉందా? తెలియజేయగలరు. చాలా అద్భుతమైన ప్రశ్న వేశారండి. భార్య కంటి వెంబడి నీళ్లు వస్తే ఆ తర్వాత ఆ వ్యక్తి ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఆ తీర్థయాత్రలన్నీ వృధా అయిపోతాయి. భార్యకి కష్టపడి ధనం సంపాదించి ఆనందాన్ని చేకూర్చాలి, భార్యని ఏడిపించకూడదు. గయ్యాళైపోయి మరీ ఏదో మనకి సినిమాల్లో సూర్యకాంతం ఛాయాదేవిలాగా అయిపోతే కొంచెం ఉపేక్షించవచ్చు తప్ప, చక్క మీలాంటి మంచి కన్యాముడులు భార్యగా దొరికినటువంటి అదృష్టవంతులు ఏం చేయాలన్నమాట, భార్యని గౌరవించాలి, ఆవిడకి బాగా సంపాదన అందించాలి, ఇల్లు ఇవ్వాలి. అంతేగాని తానేమో ఇల్లు గురించి పట్టించుకోక పొద్దున్న సాయంకాలం 3 పూట్ల పూజలు వంకలతో గుళ్ళు చుట్టూ తిరుగుతూ తీర్థయాత్రలకు తిరుగుతూ అడ్డమైన వాళ్ళని ఇంట్లో పెట్టి వీళ్ళకి అన్నం పెట్టంటూ ఏడిపిస్తూ, ఇది పూజ అంటే, ఇది మోక్షం అంటే ఎక్కడా ఉపయోగం లేదు. నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతాను. ఉత్తముడనే ఒక మనువు తన భార్యని కోపగించి అడవికి పంపితే వాడు ఎందుకు పనికిరాడని వెంటనే వాడు గురువుగారు చెప్పారు. ఇలా అన్ని పురాణాలు అవే చెప్పాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక మీదట గుర్తుపెట్టుకోండి, భార్యామణికి బాధ కలిగించి మీరు యాత్రలు చేయడంలో ఉపయోగం లేదు, గొళ్ళకి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. 3 అసలు ఇంకో రహస్యం నేను ఒక ఆయన చూశాను, పెళ్ళి అయినప్పటి నుంచి భార్య దగ్గరికి ఈరోజు ఎవరో ఒకరిని తీసుకొచ్చి వీడికి అన్నం పెట్టంటాడు. పట్టుమని పెళ్ళి 3 ఏళ్ళు కూడా అవ్వాలి. 3 ఏళ్ళుగా భార్య ఒకరోజు నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చి ఒక ఉత్తరం కూడా రాసి ఇచ్చి వెళ్ళింది. ఏమని, గురువుగారు 3 ఏళ్ళు అయిందండి పెళ్ళయి, మా ఆయన రోజు తీర్థయాత్రలు అంటాడు, ఆ గుడి అంటాడు, ఈ గుడి అంటాడు, ఉద్యోగం పట్టించుకోడు, జీతం గురించి ఆలోచించడం, 3 ఏళ్ళు నుంచి ఏడిపిస్తున్నట్ట. పైగా ఇది కాక 2 రోజులకు ఎవరో ఒకళ్ళు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టి వీళ్ళేమో నా గురువులు, లేక వీళ్ళకి అన్నం పెట్టు, వీళ్ళకి ఏదో దానం చేయంటట. ఇవి ధర్మాలకు అవసరమా? అసలు
శ్రమణతోడ అంటే సన్యాసిని ఇంట్లో పెట్టుకుని పోషించకూడదని శాస్త్రం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టాలి తప్ప వాళ్ళని ఇంట్లో పెట్టకూడదట. స్త్రీలు సన్యాసం పుచ్చుకుంటే వాళ్ళని భార్య దగ్గరికి పంపి వాళ్ళ చేత చాకరీ చేయించకూడదని కాశీఖండంలో ఉంది, చూసుకోమన్నట్టు కావాలంటే. ఇవన్నీ నియమాలు. ఈ ఏడిపించటం వల్ల ఆవిడ తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక నా దగ్గరికి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ భర్తకు కాస్త బుర్ర ఉంది కనుక నేను వెళ్ళి, భార్యను ఏడిపించకయ్యా, నీకు తీర్థయాత్రల ప్రయోజనం ఉండదు, జపాలు ఫలించవు నీకు అని చెబితే జ్ఞాని గనక విన్నాడు. ఇప్పుడు బాగుపడ్డాడు, హాయిగా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, సుఖంగా ఉన్నాడు. కాబట్టి మంచి ప్రశ్న వేశారు. నేను ఈ దూరదర్శన్ ధర్మ సందేహాల ద్వారా ఇలా భార్యను ఏడిపించే వాళ్ళందరికీ కూడా ఇదే సందేశం అనుకోండి, ఇది ప్రామాణికం అనుకోండి. ముందు మీ కుటుంబాన్ని బాగా తీర్చిదిద్దుకోండి. తగిన ధనం ఉంటే ధర్మ అర్థ కామ మోక్షములనే 4 వస్తాయి. అంతేగాని 4వ లక్షణాన్ని పెళ్ళాం ఏడుస్తూ ఉంటే నువ్వు అన్నం పెట్టు లేదా సున్నం పెట్టు అని ఆవిడ చేత గొడ్డు చాకరీ చేయించి ఆవిడ రోగిష్టిపాలు చేసి నువ్వు రూపాయి సంపాదించక నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ధర్మం అనే వంకతో తీర్థయాత్రలు తిరిగితే అది తీర్థయాత్ర కాదని, దానివల్ల ఎప్పటికీ మనిషి తరించడని స్మృతులు చెబుతున్నాయి, శృతులు చెబుతున్నాయి, పురాణములు చెబుతున్నాయి. నేను ఇదే వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నాను. అందరూ కూడా దీన్ని ఆచరించి తరించండి. మరొక సందేహం చెన్నై నుండి కె భవానీ గారు అడుగుతున్నారు. నాకు ఈ జన్మలోనే ముక్తి పొందాలని ఉంది, దానికి సరి అయిన మార్గం సూచించగలరు? సందేహం లేకుండా ఈ జన్మలోనే ముక్తి పొందాలి అనుకున్న వాడికి ముక్తి వస్తుంది. కానీ ఎప్పుడు? గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్త. సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. ఏనాడో శంకరాచార్యులు వారు భజగోవిందంలో చెప్పారు. ఈ జన్మలోనే ముక్తి కావాలనుకున్నవాడు గురువు పాదపద్మములను భక్తితో కలవాలి. మా గురువు దేవుడు, ఆయన అడిగితే ప్రాణం ఇస్తాను, నా శరీరం, నా మనస్సు, నా సమస్తం గురువు గారికి అంకితం చేస్తున్నాను, అధీనం చేస్తున్నానంటూ గురువు చెబితే అగ్నిలో అయినా దూకడానికి సిద్ధంగా ఉంటే, అంత గాఢమైన ప్రగాఢమైన గురుభక్తి ఉంటే వాళ్ళు ఈ జన్మలోనే ముక్తి పొందుతారు. ఇక వారికి పునర్జన్మ అక్కర్లేదు, వారికి హృదయంలో దైవ సాక్షాత్కారం అయి తీరుతుంది. కాబట్టి మీరు సద్గురువుని పూజించండి, ఆశ్రయించండి, తప్పక మీకు ముక్తి లభించి తీరుతుంది. చాలా బాగా చెప్పారు గురువుగారు. మా ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఎంతో చక్కగా వివరించారు. మరొకసారి దూరదర్శన్ సప్తగిరి ద్వారా ధన్యవాదాలు. ప్రేక్షకులకు గమనిక. ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి బదులుగా రికార్డు చేయబడి ప్రసారం చేయబడుతోంది. ప్రేక్షకులు తమ సందేహాల్ని ఫోను ద్వారా కానీ, ఉత్తరం ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ పంపగలరు. మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, పున్నమతోట, బందర్ రోడ్డు, విజయవాడ. మా ఈమెయిల్ అడ్రస్ ధర్మసందేహాలు ddkvja@gmail.com. ప్రేక్షకులు గమనించగలరు. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు తమ సందేహాలను ఫోన్ ద్వారా తెలియజేయగలరు. ఇదండి ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.